నమస్తే. వైసీపీ అధినేత జగన్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. ముఖ్యంగా కూటమి నేతలకు నిద్ర పట్టకుండా ఉండేలా ఆయన చేసిన ప్రకటనతో ఒక్కసారిగా ఉలికిపడేలా చేశారు జగన్. ముఖ్యంగా మావిగన్ ప్రతిపాదన వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ పేరుతో ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి కూడా ఆయన ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలో కూడా మావిగన్ అంశాన్ని చేర్చుతామని, మావిగన్కు అనుకూలంగా ఉండేవాళ్ళు వైసీపీకి, అమరావతికి అనుకూలంగా ఉండేవాళ్ళు టీడీపీ కూటమికి ఓటు వేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర రాజకీయాలు మొత్తం మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రకటన ఈ రాజధాని కొత్త రాజధాని చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతిని ఎవరు మార్చలేరు, అమరావతిని మార్చేటువంటి అధికారం ఎవరికీ లేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతి రాజధానిపై చట్టం తీసుకొచ్చాము, ఇక దాన్ని మార్చడం ఎవరి తరం కాదని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు, అదేవిధంగా కూటమిలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పదే పదే చెబుతున్నారు. మరి అమరావతిని మార్చడం సాధ్యం కాదన్నప్పుడు మావిగన్ విషయంలో ఎందుకు పదే పదే టీడీపీ కూటమి నేతలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నిజంగానే అమరావతి చట్టబద్ధత పార్లమెంట్లో కల్పించారు. సో ఇటీవల లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆ చట్టానికి రూపకల్పన కూడా చేశారు. మార్చే అధికారం లేదు. సరే, మావిగన్ పేరుతో జగన్ సరికొత్త రాజకీయాలు చేస్తున్నారు, మేనిఫెస్టోలో పెడుతున్నారు. కానీ ఎందుకు చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఉలికి పడుతున్నారు? సో మావిగన్ను పక్కన పెట్టొచ్చు కదా. గత ఏప్రిల్లో జగన్ మావిగన్ ప్రకటన చేసినప్పుడు చాలామంది ఆయనపై సెటైర్లు వేశారు, వెటకారం ఆడారు. కానీ మొన్నటి ఆయన ప్రెస్ అంటే మీడియా ముందు చేసిన స్టేట్మెంట్ తర్వాత ఒక్కసారిగా ఆయన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అదేవిధంగా మావిగన్పై సరికొత్త వ్యూహంతో జగన్ ముందుకెళ్తున్నారు. నిన్న కూడా చంద్రబాబు కుప్పం సభలో పార్లమెంట్లో చేసినటువంటి అమరావతి రాజధాని చట్టాన్ని ఎవరూ మార్చలేరు అంటూనే మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. మరి అమరావతిని మార్చేటువంటి అవకాశం లేదన్నప్పుడు మావిగన్ ప్రస్తావన ఎందుకు అనేదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. దీనికి తోడు బీజేపీ జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైతం మావిగన్కు ఓటేసే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి కూడా ఒక బహిరంగ సభ ద్వారా మాట్లాడారు. పార్లమెంట్లో చట్టం చేశారు, అమరావతిని మార్చడం కుదరదని కూడా ఆయన అంటున్నారు. కానీ మావిగన్ మాత్రం మరవలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కూటమి నేతలకు మావిగన్ అనే పేరు కలలో కూడా గుర్తొస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వైసీపీ నేతలు చాలా దూకుడుగా వెళ్తున్నారు. తమ స్టాండ్ రాజధాని విషయంలో ఖచ్చితంగా ఎందుకంటే మావిగన్ అనే కూడా చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. గత ఏప్రిల్లో మావిగన్ విషయంలో జగన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ థియరీ ఏంటనేది ఏపీ ప్రజలకే కాదు, వైసీపీ నేతలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ చాలా లోతుగా విశ్లేషించి, చాలా లోతుగా అధ్యయనం చేసి మావిగన్ స్టేట్మెంట్ జగన్ ఇచ్చారన్నది రీసెంట్గా ఆయన మేనిఫెస్టోలో చేర్చుతాను మావిగన్ అంశాన్ని అని అప్పుడు అందరికీ అర్థమైంది. మావిగన్ MA మచిలీపట్నం, VI విజయవాడ, గుంటూరు GUN. సో ఈ 110 కిలోమీటర్ల కారిడార్ ప్రాంతాన్ని మావిగన్ పేరుతో చేస్తున్నటువంటి పరిస్థితి. మావిగన్ పేరు వింటేనే టీడీపీ కూటమి నేతలకు ఉలిక్కి పడేలా చేస్తుంది. ముఖ్యంగా ఆ 3 పార్లమెంటు నియోజకవర్గాలు, మచిలీపట్నం కావచ్చు, గుంటూరు, విజయవాడ, ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళ గొంతులో పచ్చి వెలక్క పడినట్లయింది. కేవలం అమరావతి విషయానికి వస్తే, అమరావతి రాజధాని విషయంలో కేవలం 19 గ్రామాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఏ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముందుకు మేము మావిగన్కు వ్యతిరేకమన్న స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేనటువంటి దుస్థితి జగన్
టీడీపీ కూటమికి ఆ పార్లమెంటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కల్పించారు. మావిగన్కు వ్యతిరేకమైతే వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయరన్న ఆందోళనలో టీడీపీ కూటమి నేతలు ఉన్నట్లు కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం మావిగన్ చుట్టే ఏపీ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. 2029 ఎన్నికలకు టీడీపీ కూటమి నేతలకు ఒక రకంగా మావిగన్ పేరుతో జగన్ ఎజెండా ఫిక్స్ చేశారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద రానున్న ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతిగా జరగబోతుంది. ఎటువంటి ఫలితాలు వస్తాయి, ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.